యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంన వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు మనం కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేసుకుని సంపూర్తి చేసుకున్నాం. మరి నేటి నుంచి సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాం. నేటి దినం సామెతల గ్రంథం యొక్క సమీక్షను డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ఇప్పుడు మీకు తెలియచేస్తారు. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ఎపిసోడ్ సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొవ్వలి గ్రామము వాస్తవ్యులు తల్లిగారు గారపాటి లక్ష్మీ సామ్రాజ్యం గారు, వారి కుమారుల కుటుంబాలు కనక పూర్ణచంద్రరాజు గారి కుటుంబం, దామోదర్ చౌదరి గారి కుటుంబం. ఈ కుటుంబాలన్నింటినీ ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ దినం సామెతల గ్రంథము సమీక్ష మొదటి అధ్యాయ ప్రారంభం చేయనయున్నాం. సామెతల గ్రంథం 31 అధ్యాయాలకు ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గారపాటి లక్ష్మీ సామ్రాజ్యం గారి కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహాయాన్నిచ్చిన మీ దాసురాలు తల్లిగారు లక్ష్మీ సామ్రాజ్యం గారిని, వారి కుమారుల కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాము. వీరి వలె అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించుటకు కృపను చూపించండి ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా హుదూద్ అను పెను తుఫాను వలన ప్రజలకు కలుగనయున్న ఆపద కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ చిత్తమైతే ఈ తుఫానును తరలించి వేయమని ప్రార్థిస్తున్నాము. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండానట్లు కృప చూపండి. ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధకై మీకు కృతజ్ఞతలు. రెస్క్యూ టీమ్స్ అన్నింటికీ మీ కృపనివ్వండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కీర్తనల గ్రంథం ముగించాను, సామెతల గ్రంథం ప్రారంభిస్తున్నాను. కీర్తనల గ్రంథం ముగించటానికి 10 మాసముల 24 దినాలు పట్టింది. 330 దినాలు పట్టింది. ఇది దేవుని మహాకృప. బైబిల్ గ్రంథంలోకెల్లా అతి పెద్ద గ్రంథం అదే. ఎక్కువ ఎపిసోడ్స్ పట్టింది కూడా దానికి. మాతో పాటుగా 240 మంది సహోదరులు నిలిచి ఈ యొక్క ప్రసారాలు చేశారు, ఎపిసోడ్స్ ఇచ్చారు. దేవుని మహాకృప. ఇన్ని ఛానల్స్ ఉన్న ఈ చిన్న కార్యక్రమాన్ని దేవుడు పోషిస్తున్నాడు. సామెతల గ్రంథం 31 అధ్యాయాలు కూడా గంభీరమైన సామెతలతో నిండి ఉన్నాయి. సామెత అంటే ఒక చిన్న సెంటెన్స్, కానీ విస్తృతమైన ప్రభావము సందేశము కలిగినటువంటిది. సామెతలు గ్రంథం
31 అధ్యాయాలు కలిగినదై 31 అధ్యాయాల్లో 915 వచనాలు 15,043 పదాలు 15,043 పదాలు 49 ప్రశ్నలు 67 పాపాలు 66 సంగతులు బుద్ధిహీనులను గూర్చి 22 సంగతులు రాజులను గూర్చి 215 ఆజ్ఞలు 120 వాగ్దానాలు 27 దీవెనలు 24 వచనాలు జీవితాన్ని గూర్చి 17 మెరుగైన సంగతులతో కూడినవై 560 సామెతలు కనిపిస్తున్నాయి. 31 అధ్యాయాల్లోనూ వ్రాయబడినటువంటి 915 వచనాలలో 560 సామెతలు 560 ప్రోవెర్బ్స్ వ్రాయబడ్డాయి. మొట్టమొదట మనం చూస్తున్నప్పుడు 10వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం మధ్య 288 సామెతలు, 19వ అధ్యాయం 20 నుండి 24వ అధ్యాయం 34 మధ్య 141 సామెతలు, 25వ అధ్యాయం 26వ అధ్యాయాల్లో 51 సామెతలు, 27వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం ముగింపు వరకు 80 సామెతలు, మొత్తం 560 సామెతలు ఇందులో వ్రాయబడ్డాయి. దీని యొక్క రచయితగా చెప్పబడిన వాడు సొలొమోను గారైతే 31 అధ్యాయాల్లోనూ చివరి 2 అధ్యాయాలు లెమూయేలు పేరిట కనిపిస్తాయి. ఇవి అన్నోన్ ఆథర్ యొక్క అధ్యాయాలుగా చెప్పినప్పటికీ కొందరు సొలొమోనునే లెమూయేలుగా అభివర్ణించబట్టి ఓవరాల్గా ఈ సామెతలన్నీ కూడాను సొలొమోను గారు రాసినవి అని నమ్ముతారు. మొట్టమొదట సామెతలు 24 అధ్యాయాలే ఉండేవి. క్రీస్తు పూర్వము దేవుని యొక్క వాక్యాన్ని కంపైల్ చేసినప్పుడు హిజ్కియా వెతికి వ్రాసినవి మరొక 5 చాప్టర్స్ ఇందులో యాడ్ అయ్యాయి. డెలిబరేట్గా 24 అధ్యాయాలు డైరెక్ట్గా సొలొమోను వ్రాసినవి. తరువాత హిజ్కియా సేకరించి యాడ్ చేసినటువంటివి 5 అధ్యాయాలు, 2 అధ్యాయాలు అన్నోన్ ఆధారంగా చెబుతారు. కనుక ఈ సామెతల గ్రంథం 31వ పుస్తకం అయినప్పటికీ కూడా దీని యందు ఉన్నటువంటి ప్రభావం సాధారణమైనది కాదు. చాలా గంభీరమైనటువంటి ప్రభావాన్ని ఇది కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, దీనిలో విభజన మనం గ్రహించినట్లయితే సామెతల గ్రంథం ప్రధానంగా 3 ప్రధాన భాగాలుగా మనం విభజించుకోవచ్చు. 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం ఎండింగ్ వరకు ఉన్న భాగం విజ్డమ్ ఫర్ యంగ్ పీపుల్, యవనస్తుల కొరకైనటువంటి జ్ఞానం కొరకు వ్రాయబడ్డాయి. తర్వాత 10వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కూడా సాధారణంగా మనుషులందరికీ అవసరమైన జ్ఞానమును గూర్చి వ్రాయబడ్డాయి. 25వ అధ్యాయం నుండి ముగింపు వరకు ఉన్నటువంటి అధ్యాయాలు ఆశ్చర్యకరమైన రీతిగా నాయకుల కొరకు వ్రాయబడ్డాయి. లీడర్స్కి ఏ విధంగా జ్ఞానం అవసరమో అది ఎట్లా పొందాలో, ఎలా వినియోగించాలో వ్రాయబడ్డాయి. సొలొమోను గారిని మించినటువంటి జ్ఞానం కలిగిన వాడు మరొకడు లేడు. విజ్డమ్ అండ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అన్నప్పుడు మనం జ్ఞానం అంటాం, విజ్డమ్ అంటే బుద్ధి అని రాస్తాం. కనుక నాలెడ్జ్ అనేది
విశేషమైన పరిజ్ఞానం కలిగి ఉండటం, సబ్జెక్ట్ కలిగి ఉండటం. విజ్డమ్ అనేది కలిగి ఉన్న పరిజ్ఞానాన్ని జీవితానికి అన్వయించి వాడుకోవటం. కనుక ఈ సామెతలు నేర్చుకోవటం ద్వారా మనకు విజ్డమ్ కలుగుతుంది. అంటే డే టు డే లైఫ్లో మనం దేవునికి ఎలా అనుకూలంగా జీవించాలి, ఒక హ్యూమన్ బీయింగ్గా పర్ఫెక్ట్గా ఎట్లా బ్రతకాలి, ఎఫెక్టివ్ లైఫ్ ఎట్లా కలిగి ఉండాలి. కనుక జీవితానికి ఉపయోగపడేటువంటిదిగా సామెతల గ్రంథం రాయబడింది. ప్రజలు జ్ఞానము క్రమశిక్షణ కలిగిన వారై సత్ప్రవర్తనతో కూడినటువంటి జీవితం కలిగి మంచి చేయుట ఎలాగో ఎరిగి ఉండి న్యాయముగా జీవించుట నేర్చుకొని స్వచ్ఛమైన బ్రతుకు బ్రతకటం కొరకు దేవుని యొక్క వాక్యమును వినియోగించుకొని తమ జీవితాలను దిద్దుకున్నట్టు కొరకు అనుకూలమైన పదజాలము యొక్క సమకూర్పే సామెతల గ్రంథం అన్నాడు. సొలొమోను గారు మహాజ్ఞాని. దావీదు యొక్క కుమారుడైన సొలొమోను భూమి మీద ఇంకా అంతటి జ్ఞాని లేడు అనేటువంటి పేరుగాంచాడు. కారణం దేవుడు స్వయంగా అతనికి దిగి వచ్చి మరి వరం ఇచ్చాడు. శత్రువుల సైన్యమునైనను సింహాసనమునైనను కోరక ప్రజలను పరిపాలించేటువంటి జ్ఞానం కోసం కోరుకున్నాడు సొలొమోను. దేవుడు అది మెచ్చి అతనికి జ్ఞానంతో పాటు సంపద కూడా ఇచ్చాడు. సొలొమోను నాలెడ్జ్డ్ పర్సన్. అతని జీవితంలో కడమట్టుకు విజ్డమ్ కొనసాగించలేకపోయాడు. తాను కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని తన జీవిత కాలంలో అన్వయింపులో వైఫల్యం చెందాడు చివరిలో. అందుకే అధిక భాగము సామెతలు అతని యొక్క యవన కాలంలోనే వ్రాశాడని భావిస్తారు. ఎంతో జ్ఞానం కలిగిన సొలొమోను తను ఎరిగి ఉన్న సత్యాన్ని తన జీవితానికి అప్లై చేసుకోవటంలో వైఫల్యం చెందాడు. విగ్రహారాధన చేశాడు. దేవునికి ఆలయం కట్టినటువంటి సొలొమోను స్త్రీలోలుడైపోయి విగ్రహారాధన చేశాడు. ఎంత ఘోరం! వైఫల్యం చెందాడు. ఎంత జ్ఞానం దేవుని నుండి పొందాడు, దేవుని ప్రత్యక్షత పొందాడు. చివరికి వచ్చేటప్పటికి నెమళ్ళు కోతులు పెంచుకున్నాడు. బాధ్యతారాహిత్యంగా పరిపాలన చేశాడు. అతని అనంతరం రాజ్యం రెండుగా విడిపోవటానికి కారణం అతని యొక్క భక్తిహీనత. దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు అతని యొక్క సింహాసనం మీద ఒకని నిలిపాడు తప్ప సొలొమోను బట్టి కాదు. సొలొమోను ఎంతో జ్ఞానం పొందాడు, కానీ జీవితంలో వైఫల్యం చెందాడు. కనుక మనం మంచి జీవితం జీవించడానికి వాక్యం మనం అర్థం చేసుకోవాలి. వాక్యము మనకు అర్థమైనప్పుడే దాన్ని వెంబడించగలుగుతాం, దాన్ని అనుసరించగలుగుతాం. అలా అనుసరించటం కొరకే ఈ సామెతలు ఇవ్వబడ్డాయి. ఇది సొలొమోను గారు క్రీస్తు పూర్వము 1000 నుండి 960 సంవత్సరాల మధ్య తాను నివసించినటువంటి పరిపాలన సమయంలో రాస్తూ వచ్చాడని భావిస్తారు. తర్వాత దీని యందు మనం గమనించాల్సిన పదాలు ఏమిటంటే, ఈ సామెతల గ్రంథంలో ప్రధానంగా విజ్డమ్ ఒకటే కాదు, రిలేషన్షిప్స్. మనందరం మనుషులం, భూమి మీద బ్రతుకుతున్నాం. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, సమాజంలో మనందరం కూడా జీవిస్తున్నాం. మనకు ఉండవలసిన సంబంధాలు ఎలా ఉండాలి? క్షేమకరమైన సంబంధాలు కలిగి ఉండాలి, సత్సంబంధాలు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన సంబంధాలు కలిగి ఉండాలి. ఇది నేర్పిస్తుంది ఈ కీర్తన. ఈ యొక్క సామెతల గ్రంథం ఇతరులతో ఎటువంటి విధానములో రిలేషన్షిప్స్ కంటిన్యూ చేయాలి అనేది టీచ్ చేస్తుంది. ఈ గ్రంథం యొక్క గొప్పతనం అదే.
మన పర్సనల్ రిలేషన్షిప్స్ విత్ ఫ్రెండ్స్ అండ్ విత్ అదర్ ఫ్యామిలీస్, అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా నిర్మాణం చేసుకోవాలో ఈ యొక్క సామెతల ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అంతేకాదు క్రమశిక్షణ, డిసిప్లిన్. విశ్వాసులకు కావలసినదే డిసిప్లిన్, క్రమశిక్షణ. లోకానికి విశ్వాసకున్న వ్యత్యాసం క్రమశిక్షణలోనే తెలుస్తుంది. దేవుని పిల్లలు క్రమశిక్షణ కలిగిన వారై ఉంటారు. క్రమం లేనివాడు క్రైస్తవుడే కాడు. సోదరుడా, సోదరి, నియమ నిబద్ధతలు కలిగిన వాడుగా జీవించాలి క్రైస్తవుడు. ఎటుపడితే అటు వీస్తున్న గాలి వలె చెదిరిపోతున్న పొట్టువలే ఉంటే వాడు క్రైస్తవుడుగా సాక్ష్యం పొందలేడు. అంతేకాదు మన యొక్క నోటి మాట ఇతరులను ప్రభావితం చేస్తుంది. దానికి మనం కట్టుబడి ఉండాలి. అలాగే మన విజయం, మన పనితీరు ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో ప్రస్తావనకు వస్తాయి. మనం సక్సెస్ అవ్వాలంటే పని చేయాలి. పని చేయాలంటే రైట్ యాటిట్యూడ్ ఉండాలి. ఆ రైట్ యాటిట్యూడ్ బిల్డ్ అవ్వాలంటే సామెతల గ్రంథంలో ఉపయోగపడేటువంటి వాక్యాలు ఉన్నాయి. సోదరుడా, సోదరి, సామెతలు గ్రంథం ముగిసేటప్పటికైనా మన జీవితాలు మారుతాయా? కీర్తనల గ్రంథానికి ముందు గ్రంథం యోబు గ్రంథం. యోబు గ్రంథం చదివినప్పుడు, కీర్తనల గ్రంథం చదివినప్పుడు దేవుణ్ణి సమీపంగా మనం ఎరిగి ఉండే అనుభవాన్ని నేర్పించాయి. దేవునికి మనం సమీపంగా ఉండే అనుభవాలు నేర్చుకున్నాం. సామెతల గ్రంథం బాగా పఠిస్తే ప్రజలకు ఎలా సమీపంగా ఉండగలుగుతామో నేర్చుకుంటాం. ఇది అద్భుతం. మనం ప్రజలకు ఎలా సమీపంగా ఉండగలుగుతాం. ఈ యొక్క 21వ శతాబ్దంలో కూడా ఈ వాక్యమునకు లోబడిన వారి యొక్క జీవితాలు ప్రభావం కలిగి ఉంటాయంటానికి ఏ సందేహం లేదు. అవి చిన్న పదాలైన, చిన్న వచనాలైన విస్ఫోటనాత్మకమైనటువంటి అర్థాలను వాటి యందు ఇమిడి ఉంచబడినట్లుగా చూస్తాం. మనము సహోదరుల పట్ల ప్రేమ చూపించబద్ధులమై ఉన్నాం. ప్రేమిస్తేనే క్షమించగలుగుతాం, ప్రేమిస్తేనే భరించగలుగుతాం, ప్రేమిస్తేనే త్యాగం చేయగలుగుతాం, ప్రేమిస్తేనే దేవుని పిల్లలమవుతాం. కనుక ప్రేమను గురించి మన జీవితంలో ప్రాధాన్యత కలిగి ఉన్నామని చెప్పడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది. తర్వాత జ్ఞానం కలిగిన వాడు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాడు. చాలా పదాలండి, వండర్ఫుల్ వర్సెస్ ఉన్నాయి సామెతల్లో. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఆ మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఇనుమడించాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. దాని గురించి అద్భుతమైనటువంటి సందేశాలు ఇందులో ఉన్నాయి. 560 సామెతలు, 560 సామెతలు, ప్రోవెర్బ్స్ ఈ యొక్క గ్రంథంలో మనం ధ్యానించబోతున్నాం. ప్రధానంగా మొదటి 9 అధ్యాయాలలోనూ యవనస్తులకు ఉపయోగపడే అనేకమైనటువంటి వాస్తవ సత్యాలు సొలొమోను గారు ఒక తండ్రిగా ఆనాటి తరము ప్రజలకు, యవనులకు వ్రాస్తున్నాడు. తన జ్ఞానములో పరిశీలించి చూచాడు లోకాన్ని, అందుకే వారికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజును అయిన సొలొమోను సామెతలు. ఎవరు వ్రాశారో దానిని బట్టి ప్రాధాన్యత. ఎవరు పడితే వాళ్ళు వ్రాస్తే దానికి ప్రాధాన్యత లేదు. కానీ దావీదు యొక్క కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజును అయి ఉన్న సొలొమోను యొక్క సామెతలు. సొలొమోను
పరిశోధించి, పరీక్షించి, అనుభవించి, తెలుసుకొని తన తరము వారికి మేలు కలగటానికి ఒక గ్రంథాన్ని వ్రాశాడు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. చూడండి ఇక్కడ ఎన్ని మాటలు చెప్పాడో. 2వ వచనంలో అభ్యసించుటకు, గ్రహించుటకును, 3వ వచనంలో అనుసరించుటకును, 4వ వచనంలో కలిగించుటకును, 4వ వచనంలో పుట్టించుటకును. ఇక్కడ కొన్ని రీజన్స్ చెబుతున్నాడు. ఈ సామెతలు ఎందుకు? యవ్వనులకు తమ జీవితాలు మార్చుకోవటానికి. యవ్వన కాలము ప్రశస్తమైనటువంటి కాలము. యవ్వన కాలము సద్వినియోగం చేసుకున్నవాడు వృద్ధాప్యమున కలవరపడడు. యవ్వన కాలము దేవునికి మహిమ తీసుకుని వచ్చే కాలము. అలాగని యవ్వనులు తమ జీవితాలు బలమైనవిగా చేసుకుని దేవునికి సమర్పించుకోవాలి. సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ సామెతలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలు అందుకోవటానికి ఎటువంటి నడవడిక కలిగి ఉండాలో తెలియచేస్తూ వ్రాసినటువంటివి. జ్ఞానమును ఉపదేశమును అభ్యాసము చేయటానికి సామెతలు అవసరము. జ్ఞానమును ఉపదేశమును మన జీవితాల్లో ఉపదేశము దేవుని వాక్యము నుండి పొందేదై ఉండాలి. దేవుని వాక్యం ఇచ్చే ఉపదేశం పొందినవాడు తల ఎత్తుకుంటాడు, తల దించుకోడు. ప్రధానంగా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యమును చూచి దాన్ని చేత సరిచేసుకున్నట్టు చేతనే కదా. అవును, యవనులే కాదు, సాధారణ పౌరులే కాదు, బలాఢ్యులైన నాయకులే కాదు, ఈ సామెతల ద్వారా అనుసంధానము చేసుకుని తమ జీవితాలను కట్టుకుంటే వారికి శ్రేష్ట భవిష్యత్తు ఉంటుంది. వివేక సల్లాపములను గ్రహించటానికి ఇవి కావాలి. న్యాయము, నీతి, యథార్థత అనుసరించుటకు బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశం ఈ సామెతల్లో కనిపిస్తోంది. జ్ఞానము లేని వాడికి జ్ఞానము కలిగించుటకు, బుద్ధి లేని వాడికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివి వివేచన పుట్టించటానికి తగిన సామెతలు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, తగిన సామెతలు. ఒక వ్యక్తి అభివృద్ధిలోనికి రావాలి అని అంటే, ఒక వ్యక్తి వివేచన కలిగిన వాడు కావాలంటే, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు కావాలంటే, బుద్ధి కుశలతను ఇచ్చేటువంటి ఉపదేశమైనటువంటి సామెతల గ్రంథం మనం పఠించి తీరాలి. సోదరుడా, సోదరి, దేవుడు సొలొమోను గారికి ఇచ్చిన మహాజ్ఞానంను ఆయనతోనూ ముగించక, ఆయన మరింత విస్తృతమైన పరిజ్ఞానం కలిగిన వాడికి ఎదుగుతుండగా, లోకములోని మనుషులకు నిజ జీవితం, వాస్తవ జీవితం ఎట్లా జీవించాలో తెలియచేయటానికే సామెతలను అందజేశాడు. చూడండి, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు. యవన కాలము శ్రేష్టమైనటువంటిది. తప్పక తొట్టిల్లేటువంటి సమయం యవన కాలమే. ఆ యవన కాలములో ఏ విధంగా జీవించాలి? యవనస్తులు తమ జీవితాలు బాగు చేసుకోవాలి, పాడు చేసుకోకూడదు. పరిశుద్ధతతో తమ జీవితాలు నిర్మాణం చేసుకోవాలి, కోల తీసుకోకూడదు అపవిత్రతో కలిగి. కనుక యవనస్తులకు ప్రత్యేక సందేశం మొదటి 9 అధ్యాయాల్లో ఇచ్చాడు. జ్ఞానం కలిగిన వాడు విన్న కొద్దీ పాండిత్యం వృద్ధవుతుంది. వాక్యం గలవాడు, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రాలు సంపాదిస్తాడు. వీటి చేత సామెతలను, భావ సూచక విషయాలను, జ్ఞానుల మాటలను
వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు గాక. జ్ఞానం గలవాడు జ్ఞానమును అభివృద్ధి చేసుకుంటాడు. జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం నిజమైన జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం, ఆధారం. జ్ఞానుల మాటలను, వారి యొక్క గూఢ వాక్యాలను మనం పరిశోధించుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆలోచించాలి, డిబేట్ చేయాలి, దాని మీద మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ఏదో చేస్తున్నాం బ్రతుకుతున్నాం కాదు. వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవటం నేర్చుకున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి దీవెన మనకు, మన కుటుంబాలకు దొరుకుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. జ్ఞానుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి, తెలివికి ఆధారమైతే మూర్ఖులు ఆ జ్ఞానాన్ని తిరస్కరిస్తారు అన్నాడు. ఇదే ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ప్రధానమైనటువంటి వచనం, మూల వచనం, కీవర్స్ అంటారు. చూశారు అదేమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమైతే మూర్ఖులు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నారు అన్నాడు. మూల వచనం ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూలము మీకు అర్థం కావాలి. ఈ మూల వచనం మీకు అర్థం కావాలి. జ్ఞానము, ఉపదేశము ఎవరు తిరస్కరిస్తారు? మూర్ఖులు. ఇంగ్లీష్ బైబిల్లో ఫూల్స్ అన్నాడు. అలాగే భయభక్తులు కలిగి ఉన్నవారు తెలివిని సంపాదిస్తారన్నప్పుడు వైజ్ అని వాడాడు. వైజ్నెస్, జ్ఞానం ఏమిటంటే, ఒక మనిషి జ్ఞానము కలిగిన వాడైతే తన జీవాన్ని సంపాదించుకుంటాడు. తన జీవితానికి కావలసిన అన్ని ఆధారాలు దేవుని యందు ఉన్నాయని తెలుసుకుంటాడు. దేవునిపై ఆధారపడతాడు. అలా కాకుండా మూర్ఖంగా ఉంటే ఏమిటి ప్రయోజనం? మనం 7వ వచనం దగ్గర వాక్యాన్ని నిలుపుదల చేసుకుందాం. 8వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం కొవ్వలి గ్రామము నుండి గారపాటి లక్ష్మీ సామ్రాజ్యం గారు, కనక పూర్ణ చంద్రరాజు, దామోదర చౌదరి గారులను ఇరువురు కుమారుల కుటుంబాలు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా సామెతల గ్రంథం యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని గూర్చిన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఒక ఉత్తరం ముఖ ద్వారా మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, సామెతలు మా జీవితాల్లో మేలుకరముగా అనుగ్రహించండి. సామెతల గ్రంథ ధ్యానాలు మా ప్రవర్తన మార్చుకోవటానికి సహాయం చేయండి. మా హృదయములో అవి ఒక బలమైనటువంటి ఆయుధాలుగా నిలిచిపోవటానికి ఈ వాక్యాన్ని మాకు అభిషేకించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కారపాటి లక్ష్మీ సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, కుమారులను, వారి కుటుంబాలను దీవించండి. అనేక మంది ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.